సీఎం జగన్ బస్సు యాత్ర 11వ రోజుకి చేరుకుంది. ఇవాళ వెంకటాచలంపల్లి నుంచి పర్యటన ప్రారంభిస్తారు జగన్. వెంకటాచలంపల్లిలో పెన్షనర్లతో ముఖాముఖి నిర్వహిస్తారు. తర్వాత మధ్యాహ్నం వినుకొండలో భారీ రోడ్ షో ఉండబోతోంది. ఈ రాత్రికి గంటావారిపాలెంలో బస చేస్తారు సీఎం జగన్. ఉదయం 9 గంటలకు ప్రకాశం జిల్లా వెంకటాచలంపల్లి నుంచి సీఎం జగన్ బస్ యాత్ర స్టార్ట్ అవుతుంది. 9:30కు పెన్షనర్లతో సమావేశమై ముఖాముఖి మాట్లాడతారు. ఆ తర్వాత బొదనంపాడు, కురిచేడు, చింతల చెరువు మీదుగా వినుకొండ అడ్డ రోడ్కు చేరుకుని అక్కడ భోజన విరామం తీసుకుంటారు. లంచ్ బ్రేక్ తర్వాత చీకటిగలపాలెం మీదుగా వినుకొండ చేరుకుని మధ్యాహ్నం 3 గంటలకు అక్కడ భారీ రోడ్ షో నిర్వహిస్తారు. ఆ తర్వాత కనమర్లపూడి, శావల్యాపురం మీదుగా గంటావారిపాలెం చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు జగన్. పేదలకు మేలు జరగకుండా చేస్తున్న చంద్రబాబు పెద్ద శాడిస్ట్ అంటూ కొనగనమెట్ల సభలో విమర్శించారు సీఎం జగన్. చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకమైనా గుర్తుకొస్తుందా అంటూ ప్రశ్నించారు. వెన్నుపోట్లు, దగా, మోసం చంద్రబాబు మార్క్ రాజకీయం అంటూ సీఎం జగన్ విరుచుకుపడ్డారు. చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి అసూయతో, కుళ్ళుతో కడుపు మంట ఏ స్థాయిలో ఉంది అని అంటే 20 జెలుసిల్ మాత్రలు వేసుకున్నా కూడా తగ్గనంతగా అసూయతో ఆయన కడుపు మంటతో బాధపడతా ఉన్నాడు. తన రాజకీయాలకు అనేక మంది అవ్వ తాతల మరణానికి కారణమైన ఈ అన్యాయస్తుడును సేడిస్టు అనక మరి ఏమంటారో మీరే చెప్పండి. కొత్త మేనిఫెస్టో అంటూ, రంగురంగుల హామీలంటూ, ఇంటింటికి బెంచ్ కార్ అంటూ, ఇంటింటికి కేజీ బంగారం అంటూ, సూపర్ 6 అంటా ఉన్నాడు, సూపర్ 7 అంటా ఉన్నాడు. నమ్ముతారా? నమ్ముతారా? చంద్రబాబు పేరు గుర్తుకొస్తే మనకందరికీ గుర్తుకొచ్చేది ఏమిటి అని అంటే, ఆయన మార్కు రాజకీయం ఏమిటి అని అంటే, చంద్రబాబు మార్కు రాజకీయం వెన్నుపోట్లు, దగ, మోసం, అబద్ధాలు, కుట్రలు, ఇవి చంద్రబాబు మార్కు రాజకీయం. ఏమంతా సిద్ధం అంటూ వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ చేస్తున్న 11వ రోజు బస్ యాత్రకు సంబంధించిన మరింత సమాచారాన్ని ప్రకాశం జిల్లా పొదిలి నుంచి మా కరెస్పాండెంట్ వసంత్ అందిస్తారు. వసంత్, ఇవాల్టి బస్ యాత్రలో ముఖ్యమైన అంశాలు, హైలైట్ అయ్యే అంశాలు ఏమేమి ఉన్నాయి? పెన్షనర్లతో ముఖాముఖిలో ఎంతమంది పాల్గొనబోతున్నారు? ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టినటువంటి మేమంతా సిద్ధం బస్సు యాత్ర నేడుతో 11వ రోజు చేరుకుంది. బస్సు యాత్రకు సంబంధించి నేడు ఉమ్మడి గుంటూరు జిల్లాలో, ఉమ్మడి ప్రకాశం నుంచి ఉమ్మడి గుంటూరు జిల్లాలోకి ప్రవేశించబోతోంది. సాయంత్రం 3 గంటలకు వినుకొండ క్రాస్ రోడ్డు వద్ద భారీ స్వాగతం పలికేందుకు ఆ పార్టీ నేతలు ఏర్పాట్లను అయితే చేస్తున్నారు. సో ప్రస్తుతం ఏదైతే ప్రజా సంకల్ప యాత్ర తరహాలోనే రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్ యాత్రను చేపడుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరితోటి మమేకమవుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకునే ప్రయత్నం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు. ఆ సమస్యలకు పరిష్కారానికి సంబంధించి మరోసారి అధికారంలోకి ఖచ్చితంగా రాబోతున్నారు. వాటన్నిటిపైన పూర్తిస్థాయిలో దృష్టి సారిస్తామనే భరోసాను కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి కల్పిస్తున్నారు. ఇక ఈరోజు ఉదయం వెంకటాచలంపల్లి సమీపంలో ఏర్పాటు చేసినటువంటి సైట్ క్యాంప్ వద్ద ముఖ్యంగా పెన్షన్దారులతోటి ప్రత్యేకంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి భేటీ కాబోతున్నాను. ఇటీవల కాలంలో ఎన్నికల కమిషన్ వాలంటీర్ల ద్వారా పెన్షన్ల పంపిణీ నిలుపుదల చేస్తూ ఆదేశాలు ఇవ్వడం, మరోవైపు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసినటువంటి వారంతా కూడా తెలుగుదేశం పార్టీ సానుభూతి పరలే, తెలుగుదేశం పార్టీ కోసమే ఈ యొక్క కంప్లైంట్ చేశారంటూ ఫిర్యాదులు చేసినటువంటి నేపథ్యంలో ఈ అంశాలపైన నేరుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెన్షన్దారులతోటి ప్రత్యేకంగా చర్చించబోతున్నారు. ఇటీవల పెన్షన్ తీసుకుంటూ దాదాపు 30 మందికి పైగా మరణించినటువంటి నేపథ్యంలో ఎవరెవరైతే వేరియస్ పెన్షన్స్ తీసుకున్నటువంటి వారు ఉన్నారో వారందరినీ కూడా ప్రత్యేకంగా సైట్ క్యాంప్ వద్దకు తీసుకొచ్చారు. వారితోటి ముఖాముఖి కార్యక్రమంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొనబోతాం. ఇటీవల ఉమ్మడి చిత్తూరు జిల్లా కావచ్చు, ఉమ్మడి నెల్లూరు, ఉమ్మడి ప్రకాశం జిల్లాల్లో పర్యటించినటువంటి క్రమంలో పెన్షన్దారులు మొత్తం కూడా తమ సమస్యను సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకొని వచ్చారు. పెన్షన్లను గతంలో నేరుగా వాలంటీర్లు ఇళ్లకు తీసుకొచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇటీవల ఎన్నికల కమిషన్ ఆదేశాల నేపథ్యంలో పెన్షన్లు తీసుకోవడం కోసం గ్రామ సచివాలయాల వద్ద ప్రదర్శనలు చేస్తున్నాం. కాబట్టి ఆ పరిస్థితి నుంచి తమకు వెసులుబాటు కల్పించాలని సీఎం జగన్మోహన్ రెడ్డిని పదే విజ్ఞప్తి చేస్తున్నారు. సో ఈ సమస్య పైన దృష్టి సారించినటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి ఇటీవల విపక్షాల తీర్పుని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో అందులో భాగంగా పెన్షన్దారులు ఎదుర్కొన్నటువంటి అన్ని సమస్యలపైన కూడా సైట్ క్యాంప్ వద్ద 9:30 గంటలకు ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. వారితోటి నేరుగా చర్చించబోతున్నారు. ఈరోజు సాయంత్రం 3 గంటలకు ఇటు పొదిలి నుంచి, అంటే దర్శి నియోజకవర్గం పొదిలి సమీపంలో ఉన్నటువంటి గ్రామాల మీదుగా ఆయన ఉమ్మడి గుంటూరు జిల్లాలోకి ప్రవేశించబోతున్నారు. నేడు బహిరంగ సభ లేకుండా
రోడ్ షోలు మాత్రమే ఉండబోతోంది. అయితే ఉమ్మడి గుంటూరు జిల్లాలోకి ఆయన బస్సు యాత్ర ఎంటర్ అవబోతోంది కాబట్టి భారీ స్వాగతం పలికేందుకు, ఘన స్వాగతం పలికేందుకు భారీ ఎత్తున పార్టీ నేతలు అయితే ఏర్పాటు చేశారు. వినుకొండలో భారీ రోడ్ షో అయితే ఉండబోతా ఉంది. థ్యాంక్ యూ వసంత్.